దేవమాత ప్రార్థనలో సర్వేశ్వరుని యొక్క మాత గురించి వివరం కూడానా సందేశం. సర్వేశ్వరుని యొక్క మాత పరలోకమును భూలోకమును పాలించు రాజాధిరాజును కన్న పవిత్ర జననీ, నీకు వందనాలు. నా ప్రభువు తల్లి నా వద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించెను. లూకా సువార్త అధ్యాయం 1:43. స్వరానికి ప్రభువును కన్నతల్లి మన మరియతల్లి, ఆమె సర్వేశ్వరుని యొక్క మాత. పరిచయం. మానవజాతి మనుగడలో మాతృమూర్తికి మహోన్నత స్థానముంది. సకల సృష్టి స్థితిలే కారకుడైన స్వర్గలోక ప్రభువు దూతల సమూహములచే నిత్యమూ ఆరాధనలందుకును విభుడు సూర్య చంద్ర నక్షత్రాదులను నిర్దిష్ట స్థానములలో నిలిపి ప్రకాశింపజేయు సర్వశక్తిశాలి తన మహిమా ప్రభావాలను వీడి మర్యలోకంలో సామాన్య మానవుడై సామాన్యురాలైన ఒక తల్లికి బిడ్డగా ఈ లోకంలో జన్మించారు. దేవునికి జన్మనిచ్చిన ఆ ధన్య కన్యమరియమాత. అందుకే శ్రీసభ మరియమాతను 4 విధాలుగా సంబోధిస్తుంది. సర్వేశ్వరునిమాత, క్రీస్తునిమాత, రక్షకునిమాత, శ్రీసభ జనని. యేసుక్రీస్తుకు పరలోకంలో తల్లి లేదు, భూలోకంలో తండ్రి లేరు. అంటే ఇక్కడ కూడా మానవ ప్రయత్నం లేకుండానే జన్మించిన ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఇలాంటి దేవునికి తల్లి అయి జన్మ సార్థకం చేసుకున్న మాన్యురాలు మరియతల్లే. సాక్షాత్తు తనను సృష్టించిన దేవుణ్ణి, భూమ్యాకాశాలు సైతం భరించలేని ప్రభువును తన ఉదరమందు భరించిన భాగ్యవంతురాలు మరియమాత. దేవమాత కావటము అంటేంది సామాన్యమైన విషయం కాదు. సృష్టిలోని ఏ ప్రాణికి ఇంతకంటే మహద్భాగ్యం లేనేలేదు. అందుకే దేవదూత ప్రార్థనలోని బిరుదనామాలన్నిటికంటే సర్వేశ్వరుని మాత సమున్నతమైన బిరుదనామం. అందుకే సమస్తజాతుల జనులు తల్లి మరియను ధన్యురాలని పిలుస్తారు. లూకా సువార్త అధ్యాయం 1:43. చారిత్రక నేపథ్యం. మరియమాత యేసు ప్రభువును కన్నతల్లి అని సువార్తలు తెలుపుతున్నాయి. అయితే మరియా యేసు తల్లి అన్న సత్యాన్ని అందరూ అంగీకరించలేదు. క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన కొందరు తప్పుడు బోధకులు డొసేటిజం దీనిని అంగీకరింపలేదు. రక్తమాంసాలతో కూడిన దేహం అపవిత్రమైంది, పవిత్రుడైన దేవుడు అపవిత్రమైన మానవ దేహాన్ని ఆశ్రయించడు. గనుక మరియ దేవునికి తల్లి కాలేదు అని వారి వాదన. కాని వారి వాదనకు సరైన సమాధానం మనకు గలతీయులు అధ్యాయం 4:5, మార్కు సువార్త అధ్యాయం 6:3, యేస్తల్లి మరియనని పైవచనాలు నిర్ధారిస్తున్నాయి. ఎందుకంటే యేసు దేవుడు అని మనం విశ్వసిస్తున్నాం గనక ఆ యేసుకు తల్లి అయిన మరియను దేవుని తల్లిగా సంబోధించుటలో తప్పేమీ లేదు. 3-4 శతాబ్దాల మధ్యకాలంలో పునీత అతనాసియుస్ గారు, గ్రెగోరిగారు దేవుని తల్లి అంటూ మరియమాతను మనసారా కీర్తించారు. క్రీస్తు శకం 431 ఎఫెసు సమావేశంలో మరియమాతను దేవుని తల్లిగా ప్రకటించారు. క్రీస్తు శకం 4 శతాబ్దంలో ఈ విషయమై అనేక వాదోపవాదాలు జరిగాయి. మరియమాత దేవుని తల్లి కాదని నెస్తోరియస్, మరియ దేవుని తల్లేనని అలెగ్జాండ్రియా సిరిల్ వాదోపవాదాలకు దిగారు. చివరికి ఎఫెసు సమావేశం ఈ వాదనలకు తెరదించుతూ స్వభావాలు రెండైనప్పటికీ ఒకే క్రీస్తు ఒకే కుమారుడు అని ప్రకటించింది. పునీత సిరిల్ వాదాన్నే సమర్థించింది. ఇదే భావంతో కథోలిక సమాజం మరియమాతను దేవుని తల్లి థియోటోకుస్ అని పిలుస్తుంది. పరిశుద్ధ గ్రంథ ఆధారం వేదాంత భావం. పరిశుద్ధ గ్రంథంలోని ఈ క్రింది వాక్యాలు మరియా సర్వేశ్వరుని యొక్క మాత అని తెలియజేస్తున్నాయి. యెషయా అధ్యాయం 7:14. కన్య గర్భవతియే కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టును. లూకా సువార్త అధ్యాయం 1:28-31 వరకు. దేవదూత మరియతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు ఆ పేరు పెట్టుము. లూకా సువార్త అధ్యాయం 1:35. దూత మరియతో, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచే ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. లూకా సువార్త అధ్యాయం 1:43. నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నాకు ఏలాగు ప్రాప్తించెను. యోహాను సువార్త అధ్యాయం 1:14. ఆ వాక్కు మానవుడై మనమధ్య నివసించెను.
మత్తయి సువార్త అధ్యాయం 2:11 తల్లి మరియతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. గలతీయులు అధ్యాయం 4:4 ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. మరియమాత ఎలా దేవమాత అవుతారు? క్రీస్తులో 2 స్వభావాలున్నాయి. ఆయన నరుడు దేవుడు. అయినా ఈ క్రీస్తు ఇద్దరు వ్యక్తులు కాదు, ఒకే వ్యక్తి. ఆయన దేవుడు మానవుడు అయిన క్రీస్తు. దైవవాక్కు మానవ దేహాన్ని స్వీకరింపగా క్రీస్తు ఆవిర్భవించారు. ఇలా నరుడు దేవుడు అయిన ఏకైక వ్యక్తికి మరియ జన్మనిచ్చింది. ఆమెకు పుట్టిన కుమారుడు క్రీస్తు మొదట దేవుడై అటు తరువాత నరుడు కాలేదు, లేదా మొదట నరుడై తరువాత దేవుడు కాలేదు. ఆయన దేవుడు నరుడు కనుక ఆయన కన్నతల్లి కూడా దేవునికి నరునికి తల్లి అవుతుంది. అందుచేత మరియమాతను సర్వేశ్వరుని మాత అని పిలుస్తున్నాం. ఇలా సర్వేశ్వరుని మాత కావడం కోసం మరియ పాపం లేకుండా నిష్కళంకగా ఉద్భవించారు. ఇందుకోసమే ఆమె కన్యగా ఉండి ప్రభువుకు తన హృదయాన్ని సంపూర్ణంగా సమర్పించారు. సకల వరప్రసాదాలు పొంది సుందరమైన వధువుగా రూపుదిద్దుకొన్నారు. అద్భుత సంఘటన. 1856వ సంవత్సరంలో పునీత డొమినిక్ సావియోగారు పునీత డాన్ బోస్మోగారిని సమీపించి ఇంటికి వెళ్లటానికి అనుమతినిమ్మని అర్థించారు. అప్పుడు పునీత బోస్మోగారు, ఏ కారణం చేత నీవు ఇంటికి వెళ్లదలిచావు అని అడిగారు. స్వామీ, ఇప్పుడు నా తల్లి తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంది. నేను వెళ్లి నా తల్లిని స్వస్థపరచాలని తల్లి మరియ నన్ను ఆదేశిస్తున్నారు అని పునీత డొమినిక్గారు చెప్పారు. అప్పుడు అక్కడే ఉన్న ఒక వ్యక్తి, మరియమాత మీదగల భక్తివల్ల దైవభక్తి కుంటుపడుతుంది అన్నాడు. అందుకు పునీత బోస్కోగారు ఆ వ్యక్తిని మందలిస్తూ, విశ్వమంతా దేవుని గూర్చి చెబుతున్నప్పుడు, విశ్వవిభుడే మరియందు నివాసం ఏర్పరచుకున్నప్పుడు అటు విశ్వంగాని ఇటు మరియగాని దేవుణ్ణి ఎలా మరిపిస్తారు? నిజానికి వారే దేవుని గూర్చి మనకు ఎక్కువగా గుర్తు చేస్తారు అన్నారు. అనంతరం పునీత డొమినిక్గారు కోరినట్లే ఆయన ఇంటికి వెళ్లడానికి అనుమతించారు. పునీత డొమినిక్గారు ఇంటికి వచ్చేసరికి తల్లి మంచం పట్టి ఉంది. తండ్రి వైద్యుణ్ణి పిలవటానికి వెళ్లారు. అప్పుడు పునీత డొమినిక్గారు మరియమాత బాలయేసుని తన హృదయానికి హత్తుకుని ఉన్న చిత్రపటాన్ని తల్లి మంచం దగ్గర ఉంచి ప్రార్థన చేయగా జబ్బు తగ్గుముఖం పట్టింది. తల్లి లేచి కూర్చుంది. ఈ అద్భుతం చూసినవారంతా ఆశ్చర్యపోయారు. పునీత డొమినిక్ సావియోగారికి సర్వేశ్వరుని మాత పట్లగల భక్తి విశ్వాసాలను చూచి అందరూ నిశ్చేష్టులయ్యారు. ప్రార్థన. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడినవారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. మంగళవార్త జపము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ, వందనము. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలమగు జేసువు ఆశీర్వదింపబడినవారు అగునే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై యుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడునూ సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ ఫాతిమా జపమాల మాత, మా కొరకు ప్రార్థించండి. పరిశుద్ధ ఆరోగ్య వేళాంగని మాత, మా కొరకు ప్రార్థించండి.